ఎన్నికలంటే ఒక పండగే, డబ్బుల పండగ. ఎట్లాగా పనేం పెద్దగా అక్కర్లా, జెండా పుచ్చుకుని వాళ్ళు వెనకాల నడుస్తూ ఉంటే చాలు, ఓ 500 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. అట్లాగే భోజనము, మందు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే మరి వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళకి బాగా గిరాకీ. ఇప్పుడు కార్పొరేషన్ల పరిధిలో విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల నేను వింటున్నది ఏంటంటే, ఒక్కొక్క కార్పొరేటర్కి రోజుకి 1,50,000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. ఆ కార్పొరేషన్ డివిజన్ పరిధిలో 5 చోట్ల వీళ్ళు ఇవి పెడతారు, పార్టీ కార్యాలయాలు పెట్టి అక్కడ రోజుకి 20 మంది మహిళల్ని కానీ మగవాళ్ళని కానీ 20 మందిని మొబిలైజ్ చేస్తారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం, స్లిప్లు ఇవ్వడం చేస్తారు. ఇందులో తిండి, మందు, మిగతా ఖర్చులన్నీ పోను మినిమం ఒక్కొక్క కార్పొరేటర్ స్థాయి అతనికి 40,000 రూపాయల దాకా మిగులుతున్నాయి చాలా చోట్ల. ఇది గుంటూరు, విజయవాడ లాంటి చోట్ల. మిగతా చోట్ల కెపాసిటీని బట్టి మున్సిపాలిటీల పరిధి అయితే 1,00,000, కార్పొరేషన్ల పరిధి అయితే 1,50,000, ఈ రేంజ్లో. ఇక పంచాయతీలు, మండలాలు అవి వేరు, సపరేట్ అనమాట. ప్రస్తుతం అర్బన్ ఏరియాలో మాత్రం ఈ బల్క్ అమౌంట్ అన్నటువంటిది నడుస్తోంది. ఎవరికి వాళ్ళే పోటీలు పడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంత ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. 75,000 నుంచి 80,000 రూపాయల దాకా ఇస్తున్నారు. అది కూడా ఎంపీ అభ్యర్థులు పెడుతున్నారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు అన్నట్టు. పార్టీ పరంగా లేదు, ఇక్కడ పార్టీ పరంగా ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్న మాటలు. నాకు తెలియకుండా ఏదైనా ఉండొచ్చు కూడా. అర్బన్లో అయితే ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు. దూషణలు కాకుండా దేన్నైనా సరే స్వాగతిస్తాం, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది.